వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఓపెన్ సొసైటీ ప్రైజ్. సో ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది న్యూస్లో ఉంది. ఇటీవల ఫార్మర్ హెల్త్ మినిస్టర్, కేరళకి చెందిన ఫార్మర్ హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి అయిన కేకే శైలజ గారికి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చే ప్రెస్టీజియస్ అవార్డు దొరికింది. సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ. సో ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ తన యూనివర్సిటీ తరపున హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఒకటి ఇస్తుంది. ఇది దేనికి అంటే ఎవరైతే పబ్లిక్ సర్వీస్లో ఉన్నతంగా చేశారో, లేకపోతే ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ని సాధించారో, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారో, సో అలాంటి వాళ్ళకి హయ్యెస్ట్ సివిలియన్ అవార్డుగా సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చే అవార్డే ఓపెన్ సొసైటీ ప్రైజ్. అయితే 2021 ఓపెన్ సొసైటీ ప్రైజ్ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఎవరికి ఇచ్చిందంటే కేకే శైలజ. ఈమె ఇది వరకు కేరళకి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఫార్మర్ మనకి ఏదైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో కేకే శైలజ గారికి ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటీవల ఎవరికి ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది ఇవ్వబడింది అంటే కేకే శైలజ, లేదా సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ కేకే శైలజ గారికి ఏ అవార్డు ఇచ్చింది అంటే అది మనకు వచ్చేసి ఓపెన్ సొసైటీ ప్రైజ్. లేదా ఆవిడ ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అంటే కేరళ. సో ఆవిడ కేరళ స్టేట్కి చెందిన వ్యక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. ఇది అవార్డ్కి సంబంధించింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ వైజ్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, ఇప్పటికే చాలామంది గ్రేటెస్ట్ పర్సన్స్కి అవార్డు ఇచ్చి ఉన్నారు. వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్గా మనం చెప్పుకునేది కోఫీ అన్నన్. సో యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా చేసిన, జనరల్ సెక్రటరీ జనరల్గా చేసిన కోఫీ అన్నన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా ఈ సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇదివరకే మనకి ఓపెన్ సొసైటీ ప్రైజ్ని కూడా ఇచ్చి ఉన్నారు. ఇలాంటి గ్రేటెస్ట్ పర్సన్స్కి ఇచ్చే అవార్డుని ఈసారి భారతదేశానికి చెందిన దట్టు కేరళ ప్రాంతానికి చెందిన ఫార్మర్ హెల్త్ మినిస్టర్ కేకే శైలజ గారికి దక్కింది. అయితే కేరళ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కేరళ యొక్క ఫ్యాక్ట్స్ కూడా తెలియాలి. కేరళ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మీకు తెలుసు. కేరళ చీఫ్ మినిస్టర్ వచ్చేసి పి విజయన్ అని చెప్పి. అలాగే కేరళ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ప్రస్తుతం మనకి కేరళ యొక్క గవర్నర్గా పనిచేస్తున్నారు. అండ్ ముఖ్యమంత్రి వచ్చేసి పి విజయన్. అండ్ నెక్స్ట్ కేరళ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే సిటీ ఏది అంటే కొచ్చి అని చెప్తాం. కొచ్చి లేదా కొచ్చిన్. సో కేరళలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్టుగా, ఓడరేవుగా ఉన్నది కూడా కొచ్చియే. సో దీనిని ఏమని పిలుస్తామంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ. కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా పిలుస్తాం. అలాగే నెక్స్ట్ వచ్చేసి కొల్లాం. కొల్లాం అనేది క్యాష్యూ ప్రొడక్షన్ అంటే జీడిపప్పు ప్రొడక్షన్కి చాలా ఫేమస్. క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దేన్ని పిలుస్తాము అంటే కొల్లంని క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని చెప్పేసి కొచ్చిన్ని. అలాగే త్రిశూర్ అని ఉంది, గోల్డెన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని త్రిశూర్ని పిలుస్తాం. అలాగే కేరళ వచ్చేటప్పటికి గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి మనం కేరళని పిలవడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ ఆఫ్ ట్రీస్ అని కూడా పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ ట్రీస్, ద జ్యూల్ ఆఫ్ సౌత్ ఇండియా, లేకపోతే గాడ్స్ ఓన్ కంట్రీ, ఇవన్నీ కూడా కేరళ యొక్క పేర్లు. సో ఇవి జీకే కిందకి పనికొస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కేరళలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా చెప్పుకునేది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ చాలా ఫేమస్. దాని తర్వాత ఎరవీకులం నేషనల్ పార్క్ కూడా ఇక్కడ మనకి ఫేమస్గా చెప్పొచ్చు. అలాగే కేరళలోనే భారతదేశంలోని షార్టెస్ట్ నేషనల్ హైవే అనేది ఉంది. దాని పేరు NH47A. సో ఇవన్నీ కూడా కేరళకి సంబంధించిన కొన్ని జీకే ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి కేకే శైలజ ఇదివరకే న్యూస్లో వచ్చున్నారు. సో విజయన్కి అంటే కేరళ చీఫ్ మినిస్టర్ అయిన ఎవరైతే విజయన్ ఉన్నారో ఆయనకి శైలజకి మధ్య, కేకే శైలజ గారికి మధ్య ఏవైతే కొన్ని ఇష్యూస్ అనొచ్చు, లేకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సెక్టార్కి సంబంధించిన న్యూస్ అనొచ్చు, ఇది వరకు ఆల్రెడీ మనకి న్యూస్లో సర్క్యులేట్ అయింది. సో అలా వార్తల్లో ఇదివరకే నిలిచిన కేరళ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన కేకే శైలజ గారికి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఇచ్చే హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్, సో ఓపెన్ సొసైటీ ప్రైజ్ దక్కడం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో దాంతోపాటు కేరళ అనేది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ జీకే ఫ్యాక్ట్స్ ఇవి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల జెనెటికల్లీ మాడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ అనేది న్యూస్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా జెనెటికల్గా మాడిఫై చేసిన రబ్బర్ ప్లాంట్ని
అస్సాంలోని గౌహతి ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి జెనెటికల్గా మోడిఫై చేసిన రబ్బర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే అస్సాం రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా దీన్ని మోడిఫై చేసింది ఎవరు అంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రబ్బర్ ప్లాంట్స్ని జెనెటికల్గా మోడిఫై చేసి అలాంటి మోడిఫై చేసిన ప్లాంట్స్ని అస్సాంలోని గౌహతి ప్రాంతం చుట్టుపక్కల ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్లో ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా రబ్బర్ గ్రోత్ అండ్ రబ్బర్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు దీన్ని జెనెటికల్గా మోడిఫై చేశారు అండ్ ఎస్పెషల్లీ ఎందుకు అస్సాంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనకి తెలియాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రబ్బర్ లాంటి చెట్లని ఏవైతే ఉన్నాయో వాటిని మనం పండించాలి అంటే రబ్బర్ ప్రొడక్షన్ చెయ్యాలి అంటే రబ్బర్ ట్రీస్ అనేది ఎదుగుదల ఉండాలి అంటే దానికి ఫస్ట్ కావాల్సింది సర్టైన్ క్లైమేటిక్ కండిషన్, దానికి తగిన వాతావరణ పరిస్థితులు అనేవి ఉండాలి. జనరల్గా రబ్బర్ లాంటివి ఒక వామ్ హ్యూమిడ్ క్లైమేట్లో పెరుగుతాయి. సో అచ్చంగా చెప్పాలంటే అమెజాన్ అడవుల్లో ఉండే క్లైమేట్ ఏదైతే ఉంటుందో సో అలాంటి క్లైమేట్ని పర్ఫెక్ట్ క్లైమేట్గా కూడా చెప్తారు. అమెజాన్ ఫారెస్ట్లో ఉండే వామ్ హ్యూమిడ్ క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా రబ్బర్ చెట్లు పెరగడానికి సరిపోయే వాతావరణంగా చెప్తారు. అలాంటి వాతావరణ లక్షణాలు భారతదేశంలో కేరళ స్టేట్స్లో అత్యధికంగా ఉన్నాయి, కేరళ రాష్ట్రంలో. అందుకే భారతదేశంలోనే నెంబర్ 1 ప్రొడక్షన్గా కానీ నెంబర్ 1 స్టేట్గా కానీ రబ్బర్ విషయంలో ఉన్నది ఏది అంటే కేరళగా చెప్పొచ్చు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రబ్బర్ ఎదుగుదలకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి అంటే వాతావరణంలోని మెయిన్ పరిస్థితులుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి అపోజ్ అంటే రబ్బర్ ఎదుగుదలని కానీ రబ్బర్ ప్లాంట్స్కి కానీ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే కోల్డర్ క్లైమేట్ అంటాం. అంటే చలి తెలుసు కాబట్టి ఈ కోల్డర్ క్లైమేట్ ఏదైతే ఉందో అది వీటికి సరిపడదు. ఎక్కువగా కోల్డ్ అయినా లేకపోతే టూ మచ్ ఆఫ్ కూల్ క్లైమేట్ కానీ ఇలాంటివి ఏమీ దీనికి సరిపడవు. అయితే భారతదేశంలో మనకి ఎక్కువగా రబ్బర్ని ప్రొడక్ట్ చేసే స్టేట్ ఏది అంటే కేరళ అని ఆల్రెడీ తెలుసు. కేరళ, దాని తర్వాత సౌత్ ఇండియన్ జోన్ మొత్తం కూడా రబ్బర్ ప్రొడక్షన్ని అత్యధికంగా చేస్తుంది. కేరళ తర్వాత భారతదేశంలో అత్యధికంగా రబ్బర్ ప్రొడక్షన్ జరిగేది ఎక్కడ అంటే ఈశాన్య రాష్ట్రంలో అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. కేరళ తర్వాత భారతదేశంలో అత్యధికంగా మనకి రబ్బర్ ప్రొడక్షన్ జరిగేది, రబ్బర్ చెట్లు ఎక్కువగా ఉండేది నార్త్ ఈస్ట్ ఇండియానే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వింటర్ సీజన్. సో ఎప్పుడైతే శీతాకాలం వస్తుందో అత్యధికమైన కూల్నెస్ అనేది క్లైమేట్లో కనిపిస్తుంది. కోల్డర్ క్లైమేట్ వేటికి పడదు అంటే రబ్బర్ ప్లాంట్స్కి పడదు. అందుకని చెప్పేసి యంగ్గా ఉన్నప్పుడే ఈ రబ్బర్ ప్లాంట్స్ యంగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని చెక్ పెట్టడానికి అలాగే నార్త్ ఈస్ట్ ఇండియా సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ప్రొడక్షన్లో ఇంకా డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే జెనెటికల్గా రబ్బర్ ప్లాంట్స్ని మోడిఫై చేసి అండ్ ఆ మోడిఫై చేసిన దాన్ని ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అదే రీజియన్లో అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది మనకి న్యూస్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది జెనెటికల్లీ మోడిఫైడ్ చేసిన ఇటీవల రబ్బర్ ప్లాంట్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే అస్సాం రాష్ట్రంలో. అండ్ నెక్స్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందంటే కొట్టాయం. సో కొట్టాయం ప్రాంతంలో ఉంది. కొట్టాయం ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మనకి కేరళ. కొట్టాయం ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ. రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉన్నది కేరళలో. రబ్బర్ ప్రొడక్షన్ టాప్ స్టేట్ ఏది అంటే కేరళ ఇండియాలో. అలాగే సెకండ్ స్టేట్ ఏది అంటే ఇటీవల ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం త్రిపుర. జోన్స్ విషయానికి వస్తే సౌత్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా. స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ది వచ్చేసి కేరళ అండ్ సెకండ్ది వచ్చేసి త్రిపుర. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే త్రిపురలో వదిలేసి అస్సాంలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే అక్కడ జియోగ్రఫికల్ విషయాల దృష్ట్యా లేదా ఎకనామిక్ ఆస్పెక్ట్స్ దృష్ట్యా భౌగోళికంగా ఆర్థికంగా ఉన్న విషయాల్ని దృష్టిలో ఉంచుకొని త్రిపుర కాకుండా అస్సాంలో మొట్టమొదటి పైలట్ ప్రాతిపదిక మీద ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎకోర్. సో రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఎకోర్ని పిలుస్తారు. దిస్ ఈజ్ అ సిటీ ఇన్ దట్ యుఎస్ఏలోనే 5th లార్జెస్ట్ సిటీగా ఎకోర్ని చెప్తారు. సో దీనిని రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రబ్బర్ ప్లాంట్స్ అండ్ అస్సాం, Kerala and as well as the Rubber Research Institute of India. Genetically modified rubber plant recently introduced by the Rubber Research Institute of India in Guwahati in Assam. Next one చూద్దాం. General elections, General Election 2019 and Atlas. సో జనరల్ ఎలక్షన్ 2019 అండ్ అట్లాస్ అనే పేరుతో
సో 1951 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ టైం నుంచి 2019 మధ్యలో ఉన్న ఇండియాలో జరిగిన ఎలక్షన్స్కి సంబంధించిన డేటాని కలెక్ట్ చేసి సో ఆ డేటాని జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లాస్ రూపంలో ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది. సో అది రిలీజ్ చేసింది ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర. ఇది వరకు మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా సునీల్ అరోరా ఉన్నారు. సో ఆయన ప్లేస్లో ఇప్పుడు నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సుశీల్ చంద్ర అపాయింట్ అవ్వడం జరిగింది. సో నూతనంగా అపాయింట్ అయిన సుశీల్ చంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇటీవల జనరల్ ఎలక్షన్ 2019 అండ్ అట్లాస్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆయనతో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అయిన రాజీవ్ కుమార్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనూప్ చంద్ర పాండే వీళ్ళిద్దరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. యాక్చువల్గా మనకి ఈ అట్లాస్ ఏంటి అంటే 1951 నుంచి 2019 మధ్యలో భారతదేశంలో జరిగిన ఎలక్షన్స్ గురించిన ఫీచర్స్ కానీ 42 థిమాటిక్ మ్యాప్స్ అంటే థీమ్స్తో కూడిన మ్యాప్స్ కానీ సో ఇంకా డేటా ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్స్లో ఏ కాన్స్టిట్యుయెన్సీలో ఫిమేల్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు, ఫిమేల్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, ఇలాంటి ఓరియంటేషన్తో ఒక డేటాని కలెక్ట్ చేసి ఆ డేటాని మ్యాప్స్ ఆధారంగా ప్రజెంట్ చేశారు. దానికి జనరల్ ఎలక్షన్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లాస్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లాస్ అనే దాన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే భారత ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుశీల్ చంద్ర. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో కూడా ఎలక్షన్ కమిషన్ని ప్రస్తావించారు. ఎలక్షన్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో ఏ పార్ట్లో ప్రస్తావించారు అని అడిగితే 15th పార్ట్. సో 15th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మెన్షన్డ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది 25th Jan 1950. సో 25th Jan 1950న ఎలక్షన్ కమిషన్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఆర్టికల్ 324 to 329 ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడతాయి. ఎలక్షన్ కమిషన్కి ఏం ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, అవి ఏం చేయగలదు, ఏ ఎలక్షన్స్ని కండక్ట్ చేయగలదు, ఆ ఎలక్షన్స్కి సంబంధించిన కోడ్స్ ఏంటి, నామ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆర్టికల్ 324 to 329 బ్రీఫ్ చేయబడ్డాయి. అండ్ దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే 1989 యాక్ట్ ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం, సవరణ చట్టం. ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989ని తీసుకొచ్చారు. ఎందుకంటే మనకి ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది ఎప్పుడు అంటే 1950 Jan 25న ఏర్పడింది. అప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి అంటే ఎన్నికల అధికారి మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ఎలక్షన్ కమిషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 తీసుకొచ్చిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పెట్టి ఆయన కింద ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్లో మనకి ఏదైతే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని యాడ్ చేశారో సో దాన్ని ఎప్పుడు చేశారు అంటే 1989లో ఈ సవరణ చట్టం ద్వారా చేయడం జరిగింది. ప్రధాన ఎన్నికల అధికారి కానీ ఎన్నికల అధికారులు కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా లేదా ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టెన్యూర్ పదవీ కాలం ఎంత అంటే 6 years or 65 years ఏజ్. సో 6 years కానీ వాళ్ళ 65 సంవత్సరాల వయసు వచ్చే వరకు కానీ 6 years or 65 years ఏజ్ అటైన్ అయ్యే వరకు వాళ్ళకి టెన్యూర్ అనేది ఉంటుంది, విచ్ ఈజ్ అ ఎర్లియర్ వన్. సో ఇవి మనం మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన డేటాగా చెప్పొచ్చు. సో మొత్తానికి చూస్తే ఇటీవల జనరల్ ఎలక్షన్ 2019 అండ్ అట్లాస్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఆయన పేరు వచ్చేసి మనకి సుశీల్ చంద్ర. అంతకు ముందర ఎవరు ఉన్నారంటే సునీల్ అరోరా ఉండేవాళ్ళు భారత ప్రధాన ఎన్నికల అధికారిగా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది ఇండియాలో అంటే 1950 Jan 25. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగంలో ఏ పార్ట్లో అంటే 15th పార్ట్లో, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంటే 324 to 329 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్స్ జాబర్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఆన్స్ జాబర్ అరబ్కి చెందిన టెన్నిస్ ప్లేయర్. సో ఈమె న్యూస్లోకి రావడం జరిగింది. దానికి కారణం విమెన్ టెన్నిస్ అసోసియేషన్. సో ఇటీవల ఇంగ్లాండ్లోని బ్రిమింగ్హమ్ అనే సిటీలో విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్ టోర్నమెంట్ అనేది జరిగింది. సో ఈ సంవత్సరం WTA సింగిల్ 2021 టైటిల్ని గెలుచుకున్న సింగిల్స్ 2021 టైటిల్స్ గెలుచుకుంది ఎవరు అంటే ఆన్స్ జాబర్.
అండ్ ఇంకొక రికార్డ్ ఏంటి అంటే ఈ సంవత్సరం మనకి WTA సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడమే కాకుండా షీ ఈజ్ ద ఫస్ట్ అరబ్ విమెన్, ఇలాంటి టైటిల్ని గెలుచుకున్న ఫస్ట్ అరబ్ విమెన్గా కూడా ఈమె రికార్డ్ సృష్టించింది. సో దట్ ఈస్ అ మెయిన్ న్యూస్ హియర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సంవత్సరం 2021 WTA సింగిల్స్ టైటిల్, విమెన్ టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించే టెన్నిస్ ఏదైతే ఉందో సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు అంటే అరబ్కి చెందిన ఆన్స్ జాబర్ అనే పర్సన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సెయింట్ పీటర్స్బర్గ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సెయింట్ పీటర్స్బర్గ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫ్లోరిడా USA. సో యూఎస్ఏలోని ఫ్లోరిడా ప్రాంతంలో సెయింట్ పీటర్స్బర్గ్ అనే ఏరియాలో మనకి ఈ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అనేది ఉంది. సో ఇది ప్రతి సంవత్సరం కూడా 2 రకాలుగా 2 డివిజన్స్లో ఈ టెన్నిస్ టోర్నమెంట్ అనేది నిర్వహిస్తుంది. ఒకటి వచ్చేసి మనకి సింగిల్స్ టైటిల్ అండ్ రెండోది వచ్చేసి డబుల్స్ టైటిల్. ఈ సంవత్సరం విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ బ్రిమింగ్హామ్లో నిర్వహించిన మనకి ఏదైతే సింగిల్స్ డివిజన్ ఉందో, సింగిల్స్ కేటగిరీ ఉందో, సో దాంట్లో అరబ్కి చెందిన ఆన్స్ జాబర్ ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో దాన్ని బట్టి, టోర్నమెంట్స్ని బట్టి, వాళ్ళు గెలుచుకున్న టైటిల్స్ని బట్టి ర్యాంకింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. యాజ్ పర్ దట్ June 21, 2021, సో June 21, 2021 అప్డేట్ ప్రకారం వరల్డ్ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్లో టాప్ టెన్నిస్ ప్లేయర్గా నిలిచింది ఎవరు అంటే మనకి ఆష్లీ బార్టే. సో ఆష్లీ బార్టే టాప్ టెన్నిస్ ప్లేయర్గా నిలిచింది, టాప్ ర్యాంక్లో నిలిచింది, ఆస్ట్రేలియాకి చెందిన టెన్నిస్ ప్లేయర్. అలాగే ఈ సంవత్సరం వింబుల్డన్ విజేతగా కూడా విమెన్స్ కేటగిరీలో నిలిచింది ఎవరు అంటే ఆష్లీ బార్టే, ఆస్ట్రేలియాకి సంబంధించిన వ్యక్తి. అండ్ రెండో ర్యాంకింగ్లో ఉన్నది ఒసాకా, నవోమి ఒసాకా ఫ్రమ్ ద జపాన్ ఏరియా. సో ఈమె సెకండ్ ర్యాంకింగ్లో ఉంది. ఇవి మనం ఫ్యాక్టర్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుత కరెంట్ అఫైర్ వచ్చేసి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సింగిల్స్ టైటిల్ ఇది ఎక్కడ జరిగింది అంటే బ్రిమింగ్హామ్. సో ఏ కంట్రీకి చెందిన విమెన్ ఈ టైటిల్ని గెలుచుకుంది అంటే అరబ్ కంట్రీకి. అలాగే ఆమె పేరు ఏంటి అంటే ఆన్స్ జబార్ ఈజ్ అ నేమ్ ఆఫ్ దట్ విమెన్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ఇచ్చే ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ టెన్నిస్ ప్లేయర్గా నిలిచింది ఎవరు అంటే మనకి ఆష్లీ బార్టే. సో ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే ఆస్ట్రేలియా. ఆష్లీ బార్టే గురించి ఇంకేమైనా కరెంట్ అఫైర్ ఉందా అంటే ఈసారి మనకి ఏదైతే వింబుల్డన్ విభాగం ఉందో వింబుల్డన్ విమెన్స్ టైటిల్ని 2021 గెలుచుకుంది ఎవరు అంటే ఆష్లీ బార్టే. సో సెకండ్ టెన్నిస్ ప్లేయర్గా ఈ ర్యాంకింగ్లో ఉన్నది ఎవరు అంటే నవోమి ఒసాకా ఫ్రమ్ జపాన్ ఏరియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ మనకి విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్స్ జాబర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ బుక్కి సంబంధించి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా. సో ఇటీవల ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ని రాసిన పర్సన్ శ్యామోలా ఖన్నా. ఈ శ్యామోలా ఖన్నా రాసింది 3rd బుక్ ఇది. యాక్చువల్గా ఈమె రాసిన 3rd బుక్ ఇది. అండ్ ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే 70 years ఏజ్లో కూడా షీ ఈజ్ నెవర్ స్టాప్డ్ రైటింగ్. సో 70 సంవత్సరాల వయసులో కూడా రాయడం ఆపలేదు. ఆ బెంగాలీ ఆథర్, యాక్చువల్గా ఈమె బెంగాలీకి సంబంధించిన వ్యక్తి అండ్ ఆ ఫేమస్ ఆథర్, ప్రొఫెషన్ బై టీచర్. సో ఈమె వృత్తిపరంగా టీచర్ అండ్ 70 సంవత్సరాల ఏజ్లో కూడా ఈమె తన యొక్క 3rd బుక్ని రిలీజ్ చేశారు. దాని పేరు వచ్చేసి మనకి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్. ఇది ఇద్దరు స్ట్రాంగ్ విమెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీగా ఈమె చెప్పి ఉన్నారు. సో అంతకు ముందర వచ్చేసి ద కౌ ఆఫ్ ద కార్గిల్ ఒకటి, ద లాహోర్ కనెక్షన్స్ ఒకటి, ఈ రెండింటి బుక్స్ని రాశారు. ఆమె రాసిన ఫస్ట్ బుక్ వచ్చేసి ద కౌ ఇన్ ద కార్గిల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ద లాహోర్ కనెక్షన్స్ అనే 2 బుక్స్ని రాశారు. లాహోర్ కనెక్షన్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎవరైతే వాళ్ళ వైఫ్స్ ఉంటారో అలా 11 మెంబర్స్కి సంబంధించిన స్టోరీ అది ద లాహోర్ కనెక్షన్ అనేది. ఇంకొకటి వచ్చేసి ద కౌ ఇన్ కార్గిల్ అనేది కార్గిల్ నేపథ్యంతో సాగే బుక్. ఈ 2 బుక్స్ తర్వాత ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్ని శ్యామోలా ఖన్నా రాసి ఉన్నారు. సో ఈమె ఇంకా తన టీచర్గా తన వృత్తిని కొనసాగిస్తున్నారు అండ్ షీ ఈజ్ అ వైఫ్ ఆఫ్ ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ కూడా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ శ్యామోలా ఖన్నా. సో ఇటీవల శ్యామోలా ఖన్నా రాసిన బుక్ పేరు వచ్చేసి మనకి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా. అంతకు ముందర రాసింది ద కౌ ఇన్ కార్గిల్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ద లాహోర్ కనెక్షన్స్ అనే బుక్. ఈమె స్వతహాగా ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే బెంగాల్కి చెందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ బుక్ అండ్ అదర్. నెక్స్ట్ వన్ చూద్దాం. పరసాల బి పొన్నామ్మల్ ఈజీ న్యూస్. భారతదేశంలోనే ప్రముఖ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 96 సంవత్సరాల వయసు గల పొన్నామ్మల్ ఇటీవల మరణించారు. అండ్ ఈమె తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో తమిళనాడు ప్రాంతానికి చెందిన భారతదేశంలోనే ఫేమస్ కర్ణాటిక్ మ్యూజిషియన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అయిన
పొన్నామల్ ఇటీవల ఆరోగ్యం కారణంగా హెల్త్ ఇష్యూస్ కారణంగా చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. సో ఈమె పలు అవార్డ్స్ని అందుకున్నారు. సంగీత్ నాటక్ అకాడమీ అవార్డుని అందుకున్నారు, అలాగే పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. తమిళనాడుకి చెందిన వివిధ మ్యూజిక్కి సంబంధించిన హానర్స్ని కానీ, కేరళ ప్రభుత్వం కూడా సంగీతానికి సంబంధించి ఆ ఫీల్డ్కి సంబంధించిన అవార్డ్స్ని కానీ కేరళ ప్రభుత్వం యొక్క, సో ఈ అవార్డ్స్ అన్నిటినీ కూడా పొన్నామల్ అందుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ వరకు అంటే ఈమెకి 95 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈమె చాలామందికి టీచ్ చేశారు కర్ణాటిక్ మ్యూజిక్ అనేది వాస్తవం. ఇవి ఈమెకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఆల్రెడీ మనకి కర్ణాటిక్ మ్యూజిషియన్స్కి సంబంధించి ఫేమస్ పర్సన్స్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు తెలుసు, అండ్ దాని తర్వాత బాలమురళీ కృష్ణ గారు తెలుసు, అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస అయ్యర్, ఆయన కూడా ఫేమస్ అని చెప్పచ్చు. ఇలా శ్రీనివాస్ అయ్యర్ కానీ, బాలమురళీ కృష్ణ కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి కానీ, అండ్ అలాంటి కోవకి చెందిన పర్సనే పొన్నామల్ కూడా. సో ఈమె ప్రముఖ కర్ణాటిక్ మ్యూజిషియన్, ఇండియాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా, సంగీత్ నాటక అకాడమీ అవార్డుని పొందారు. అండ్ చాలామంది ఫేమస్ మ్యూజిషియన్స్కి, కర్ణాటక్ మ్యూజిషియన్స్కి ఈమె గురువుగా కూడా వ్యవహరించడం జరిగింది. టిల్ ద లాస్ట్ ఇయర్ వరకు ఈమె కర్ణాటిక్ మ్యూజిక్ని టీచ్ చేయడం జరిగింది. అండ్ ఈమె ఏ స్టేట్కి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు చెందిన వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది పొన్నామల్ గారి గురించి. సో రీసెంట్లీ షీ పాస్డ్ అవే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక్ సహాయత యోజన. సో ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక్ సహాయత యోజన అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్. సో ఇటీవల ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే కోవిడ్ కారణంగా చనిపోయారో సో వాళ్ళకి కంపెన్సేషన్గా ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. అది ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయక యోజన. దీని ద్వారా సో ఎవరైతే తన ఫ్యామిలీలో ఎర్నింగ్ పర్సన్ని, సంపాదించే వ్యక్తిని కోల్పోతారో సో వాళ్ళకి మంత్లీ కూడా 2500 రూపీస్ పెన్షన్గా ఇవ్వబడుతుంది. 2500 రూపాయలు వాళ్ళకి పెన్షన్గా ఇవ్వబడతాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 50,000 రూపాయల కంపెన్సేషన్ కూడా, వన్ టైం కంపెన్సేషన్గా 50,000ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 50,000 రూపాయలు వన్ టైం కంపెన్సేషన్గా అండ్ 2500 రూపీస్ పర్ మంత్గా ఎవరైతే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారో సో అలాంటి వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. దాని పేరు ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన. దీనికన్నా ముందర వ్యాక్సినేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, జహా ఓట్ వహా వ్యాక్సినేషన్ అని. దానికన్నా ముందర మనకి రేషన్స్ ఏవైతే ఉన్నాయో రేషన్స్ని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయాలి, సో అక్కడి వరకు హౌస్ వరకు నేరుగా అందించాలనే దాని మీద ఒక ప్రోగ్రామ్ని కూడా ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది. అవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. దట్ ఈస్ అబౌట్ ద ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ విచ్ ఈ స్టార్టెడ్ రీసెంట్లీ ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయ యోజన. నెక్స్ట్ వన్ చూద్దాం. అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్. సో ఇటీవల అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ అనేది ఏ స్టేట్ ప్రారంభించింది అంటే గుజరాత్. సో గుజరాత్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ ఇటీవల అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఇది గుజరాత్లోని 14 ట్రైబల్ జిల్లాలో, గిరిజన జిల్లాల్లో లేదా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఇది ప్రారంభం కాబోతుంది. దీనివల్ల దాదాపుగా 126,000 మంది ఫార్మర్స్ బెనిఫిట్ పొందనున్నారు. ఆల్రెడీ గుజరాత్లో చాలా ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్కి సంబంధించి అంటే వ్యవసాయంలో నీటి వసతులకు సంబంధించి కానీ, లేకపోతే డ్యామ్స్కి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ చాలా స్కీమ్స్ రన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ గిరిజన జాతులకి కానీ, గిరిజన ప్రాంతాల్లో ప్రజలకి కానీ వన్ బంధు యోజన లాంటి స్కీమ్స్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ వన్ బంధు యోజన లాంటి స్కీమ్స్ని ఆల్రెడీ లబ్ధి పొందుతున్నారో ఆ లబ్ధిదారులు, ఆ బెనిఫిషరీస్ అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ద్వారా కూడా బెనిఫిట్స్ని పొందొచ్చు. సో దీంట్లో ఏంటంటే మొట్టమొదటిది సీడ్స్ అనేవి ఇవ్వబడతాయి, అంటే విత్తనాలు అనే వాటిని సరఫరా చేస్తారు ఆ గిరిజన రైతులకి. టమాటో కావచ్చు, లేకపోతే జొన్న, మెయిస్ కావచ్చు, సో ఇలాంటి వాటికి సంబంధించిన సీడ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తారు, అంటే ఇరిగేషన్ సిస్టమ్కి సంబంధించి వాటర్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేటప్పటికి ఫెర్టిలైజర్స్ అంటున్నాం, అంటే యూరియా లేకపోతే ఎన్పీకే, అమోనియం సల్ఫేట్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెర్టిలైజర్స్ నార్మల్గా అయితే కొనుక్కోవాల్సి వస్తుంది రైతులు. సో కొన్ని స్కీమ్స్లో ఏం చేస్తుందంటే ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది, లేకపోతే రాయితీలను ఇవ్వడం కానీ, 50-50 షేర్ అన్నట్టు కానీ, ఇట్లాంటివి కొన్ని ఫెసిలిటీస్ కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. అలా కాకుండా సో మనకు ఒక పంటకి ఎంతైతే అవసరం అవుతుందో సో దానికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ని, సీడ్స్ని, వాటర్ ఫెసిలిటీని ఈ గిరిజన జాతులు ఎవరైతే ఉన్నారో, ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ 14 జిల్లాల్లో వీళ్ళ
అర్హులకి అండ్ ఆల్రెడీ వన్ బంధు యోజన అనే స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళకి అంటే టోటల్గా దాదాపుగా 1,26,000 మంది ఇటీవల గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ ప్రారంభించిన ఏదైతే మనకి అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ ఉందో దాని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఆల్రెడీ మీకు గుజరాత్ గవర్నర్ తెలుసు, మనకి ఆచార్య దేవవ్రత్ గుజరాత్ యొక్క గవర్నర్, గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్లో ఇంపార్టెంట్గా మనం ఏదైతే రన్ ఆఫ్ కచ్ ఉందో రన్ ఆఫ్ కచ్ ఏరియా అని చెప్పొచ్చు. అలాగే గుజరాత్ అనేది పాకిస్తాన్కి వాటర్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది లేదా సీ బోర్డర్ని షేర్ చేసుకుంటుందిగా చెప్పొచ్చు. అలాగే గుజరాత్ అనేది దేనికి ఫేమస్ అంటే గిర్ ఫారెస్ట్కి ఫేమస్ లేదా ఏషియాటిక్ లయన్స్, ఆసియా లయన్స్కి గుజరాత్ అనేది ఫేమస్. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ కానీ లేదా స్టాట్యూ ఆఫ్ యూనిటీ కానీ గుజరాత్లోనే ఉంది. అలాగే సర్దార్ సరోవర్ డ్యామ్ కూడా వచ్చేసి మనకి గుజరాత్లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్గా దేన్ని చెప్తారంటే గార్బా. సో గార్బా అనేది గుజరాత్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్. గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ యొక్క గవర్నర్గా ఉన్నారు. అలాగే గుజరాత్లో ఇంపార్టెంట్ ఫారెస్ట్ గిర్ ఫారెస్ట్, ఆసియా సింహాలు అనేవి అక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. కరెంట్ అఫైర్ విషయానికి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ అనేది ఇటీవల ఏ స్టేట్ ప్రారంభించింది అని అడిగితే గుజరాత్ ప్రారంభించిందిగా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పర్సన్ న్యూస్లో ఉన్నారు మనకి సూ రెడ్ఫర్న్. సో సూ రెడ్ఫర్న్ అనే పర్సన్ మనకి న్యూస్లో ఉండడం జరిగింది. ఇంగ్లాండ్కి చెందిన విమెన్ క్రికెటర్ ఈమె. సో ఈమె ఒక హిస్టరీ కూడా క్రియేట్ చేసింది. ఏది అంటే మనకి ఇటీవల జరిగిన ఇంగ్లాండ్స్ మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్. సో ఇంగ్లాండ్ మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఫస్ట్ విమెన్ అంపైర్గా ఈమె బాధ్యత వహించడం జరిగింది. సో దానితో ఈమె ఒక హిస్టరీని క్రియేట్ చేయడం కూడా జరిగింది. అలాగే 1997లో విమెన్స్ వరల్డ్ కప్లో కూడా ఇంగ్లాండ్ విమెన్ టీమ్ తరపున ఈమె పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ రెడ్ఫర్న్ అండ్ హూ బికమ్ యాజ్ ద ఫస్ట్ అంపైర్ టు అఫీషియేట్ ఇంగ్లాండ్స్ మెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్. సో అది ఈమె గురించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ మునీశ్వర్ నాథ్ బండారీ ఈజీ న్యూస్. మునీశ్వర్ నాథ్ బండారీ న్యూస్లో ఉన్నారు. సో దీనికి కారణం ఏంటంటే ఇటీవల మునీశ్వర్ నాథ్ మనకి అలహాబాద్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా, అది కూడా యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఎన్నికవడం జరిగింది. సో అపాయింట్ కావడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి మునీశ్వర్ నాథ్ బండారీ. ఇది వరకు ఈయన రాజస్థాన్ హైకోర్టులో పనిచేసి ఉన్నారు. సో అక్కడి నుంచి ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అలహాబాద్ హైకోర్టుకి ఇటీవల నియమించబడ్డారు మనకి మునీశ్వర్ నాథ్ బండారీ. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆల్రెడీ మీకు తెలుసు అలహాబాద్ గురించి. అలహాబాద్ ఫేమస్ ప్లేస్ ఇన్ దట్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అలహాబాద్ నేమ్ని ప్రయాగ్రాజ్ కింద చేంజ్ చేశారు. గంగా యమునా దోఅబ్ రీజియన్ అని కూడా దాన్ని పిలవడం జరుగుతుంది. అలాంటి ఆ ప్లేస్లో అలహాబాద్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఇటీవల మునీశ్వర్ నాథ్ బండారీ ఫ్రమ్ ద రాజస్థాన్. సో ఈయన అపాయింట్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్సన్ నికోల్ పాషిన్యన్ ఈజ్ ఇన్ న్యూస్. అర్మేనియాకి చెందిన ప్రైమ్ మినిస్టర్ అయిన ఇటీవల నికోల్ పాషిన్యన్ యొక్క పార్టీ అర్మేనియాలో జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో విన్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇటీవల అర్మేనియాలో జరిగిన ఎలక్షన్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. అర్మేనియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎర్వన్. సో ఎర్వన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ అర్మేనియా. అండ్ అర్మేనియా యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే నికోల్ పాషిన్యన్. సో ఆయన యొక్క పార్టీ ఇటీవల అర్మేనియాలో జరిగిన ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇది వరకు కూడా మనకి అర్మేనియా అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అర్మేనియాకి అజర్బైజాన్ అనే రెండు కంట్రీస్కి కూడా కొన్ని జియోగ్రఫికల్ బార్డర్స్ అంటే భూగోళిక సరిహద్దుల దృష్ట్యా కొన్ని వివాదాలు జరిగాయి. కొన్ని ఇండైరెక్ట్ వార్ లాంటిది కూడా అజర్బైజాన్ అర్మేనియా కంట్రీస్కి మధ్య జరిగింది. దాని తర్వాత 2021లో రష్యా ఇంటర్ఫీర్ అయ్యి అజర్బైజాన్కి అర్మేనియాకి మధ్య కూడా ఒక పీస్ ట్రీటీ చేయడానికి, ఒక ఒప్పందాన్ని కుదిర్చడానికి, శాంతి ఒప్పందాన్ని కుదిర్చడానికి కూడా ట్రై చేసింది. సో ఆ నేపథ్యంలో అజర్బైజాన్ అర్మేనియా కంట్రీస్ న్యూస్లో ఉన్నాయి. తిరిగి అర్మేనియా కంట్రీ న్యూస్లో ఉండడానికి కారణం ఆ కంట్రీలో ఇటీవల ఎలక్షన్స్ జరిగితే ఆ కంట్రీ యొక్క ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ అయిన అర్మేనియా ప్రైమ్ మినిస్టర్ అయిన ఎవరైతే నికోల్ పాషిన్యన్ ఉన్నారో నికోల్ పాషిన్యన్ యొక్క పార్టీ అనేది భారీ మెజార్టీతో గెలిచింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ అర్మేనియన్ ప్రైమ్ మినిస్టర్ నికోల్ పాషిన్యన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి యొక్క రివ్యూస్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఓపెన్ సొసైటీ ప్రైజ్. సో ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది మనకి సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీకి సంబంధించిన అవార్డు. సో దీనిని ఈ సంవత్సరం
కేరళకి చెందిన ఫార్మర్ హెల్త్ మినిస్టర్ అయిన కేకే శైలజ గారికి ఇవ్వబడింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఓపెన్ సొసైటీ ప్రైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జెనెటికల్లీ మోడిఫైడ్ రబ్బర్ ప్లాంట్. ఇటీవల రబ్బర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రబ్బర్ ప్లాంట్ ఏదైతే ఉందో జెనెటికల్లీ మోడిఫైడ్, దాన్ని మొట్టమొదటిగా అస్సాం ప్రాంతంలోని గౌహతిలో ఇంట్రడ్యూస్ చేసింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లాస్. 1951 జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి 2019 మధ్యలో సో ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఎలక్షన్స్ యొక్క డేటాని, అందులో ఫీమేల్ ఓటర్స్ పర్సంటేజ్ కావచ్చు, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కావచ్చు, ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా ఒక డేటా రూపంలో ప్రొవైడ్ చేసి 42 థీమ్ కలిగిన మ్యాప్స్ని ఇందులో ఇంక్లూడ్ చేసి ఇటీవల ఈ జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లాస్ అనే బుక్ని రిలీజ్ చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారత ప్రధాన ఎన్నికల అధికారి సుశీల్ చంద్ర. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్స్ జాబర్. సో ఆన్స్ జాబర్ ఫస్ట్ అరబ్ విమెన్, సో మొట్టమొదటి అరబ్ విమెన్గా రికార్డ్ క్రియేట్ చేసింది. WTA సింగిల్ టైటిల్ని ఇటీవల బ్రిమింగ్హామ్లో జరిగింది, దాన్ని గెలుచుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా. సో దీన్ని శ్యామోలా కన్నా అనే ఒక ఫేమస్ ఆథర్ రాసి ఉన్నారు. ఇప్పటికీ ఆమె 3 బుక్స్ రాశారు, 3 బుక్స్ రాశారు. దాంట్లో థర్డ్ బుక్ వచ్చేటప్పటికి మనకి ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా అనే బుక్. యాక్చువల్గా ఈమె విమెన్ ఓరియంటెడ్ బుక్స్ని ఎక్కువగా రాసిన ఆథర్. అంటే మనకి ఆమె అంతకు ముందర రాసిన ద కౌ ఇన్ కార్గిల్ కానీ, లేకపోతే ద లాహోర్ కనెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా ఆర్మీ ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ రంగానికి చెందిన ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వైఫ్స్ హిస్టరీ కావచ్చు, వాళ్ళ యొక్క వైఫ్స్ యొక్క ఇన్స్పిరేషనల్ లైఫ్ గురించి కావచ్చు, వాటిని ప్రస్తావిస్తూ ఈమె 3 బుక్స్ రాశారు. ఒకటి ద కవ్ ఇన్ ద కార్గిల్, అండ్ రెండోది ద లాహోర్ కనెక్షన్స్, అండ్ మూడోది ఇటీవల ఆమె రాసిన ఫ్రమ్ ముఖర్జీ టు మల్హోత్రా. దీన్ని రాసింది శ్యామోలా కన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పొన్నామల్, భారతదేశంలోనే ప్రముఖ కర్ణాటిక్ సంగీతకారిణి పొన్నామల్ 96 సంవత్సరాల వయసులో ఇటీవల చనిపోయారు, మరణించారు. అండ్ ఈమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి కోవిడ్-19 పరివార్ ఆర్థిక సహాయత యోజన. ముఖ్యమంత్రి పరివార్ ఆర్థిక సహాయక యోజన ప్రోగ్రామ్. దీనిని ఎవరు స్టార్ట్ చేశారంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ స్టార్ట్ చేయడం జరిగింది. కోవిడ్ కారణంగా ఎవరైతే తన ప్రాణాలను కోల్పోయారో అలాంటి ఫ్యామిలీస్ని కాపాడడం కోసం, ఆదుకోవడం కోసం ఆర్థికంగా వాళ్ళకి మంత్కి 2500 రూపీస్ అండ్ ఎట్ ఏ టైం కంపెన్సేషన్గా 50,000 రూపీస్ అనేవి ఇవ్వబడతాయని ఈ పథకం ద్వారా అని ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ 2021. అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ స్కీమ్ 2021ని ఇటీవల గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన విజయ్ రూపానీ ఇనాగ్రేట్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆల్రెడీ వన్దాన్ యోజన అనే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది గుజరాత్లో ట్రైబల్ పీపుల్ కోసం. అలాంటి ట్రైబల్ పీపుల్ 14 డిస్ట్రిక్ట్స్లో ఈ పథకం ద్వారా సీడ్స్ అంటే విత్తనాలు కానీ, ఫెర్టిలైజర్స్ ఎరువులు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందనున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రెడ్ ఫెరెన్. సో ఫస్ట్ విమెన్ ఎంపైర్గా ఈమె, అండ్ దట్టు దేనికి అంటే ఇంగ్లాండ్ ఏదైతే ఛాంపియన్షిప్ ట్రోఫీ ఉందో, సో ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి సంబంధించి ఫస్ట్ విమెన్ ఎంపైర్గా రికార్డు సృష్టించిన వ్యక్తి వచ్చేసి మనకి రెడ్ ఫెరెన్. ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ విమెన్ క్రికెట్ టీం తరపున 1996 ఆ ప్రాంతంలో వరల్డ్ కప్లో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మునీశ్వర్ నాథ్ భాండారి. సో మునీశ్వర్ నాథ్ భాండారి ఈజ్ ఇన్ న్యూస్. ఈయన రాజస్థాన్కి చెందిన వ్యక్తి, ఆల్రెడీ రాజస్థాన్ హైకోర్టులో వర్క్ చేశారు. అండ్ ఇటీవల అలహాబాద్కి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయిన వ్యక్తి మునీశ్వర్ నాథ్ భాండారి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నికోల్. ఇటీవల అర్మేనియాలో జరిగిన ఎలక్షన్స్లో అర్మేనియా ప్రైమ్ మినిస్టర్ అయిన నికోల్ యొక్క పార్టీ అనేది భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. సో అందుకని చెప్పేసి ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.